తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. నేటి నుంచి స్కూలు మొదలవడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ ఉన్నాయా లేదా అని చెకింగ్ చేపట్టారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 25,987 స్కూల్ బస్సులు ఉండగా ఇంకా కొన్ని బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందలేదని గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. నేటి నుంచి స్కూల్ మొదలవడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ ఉన్నాయా లేదా అని చెకింగ్ చేపట్టారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 25,987 స్కూల్ బస్సులు ఉండగా ఇంకా అందులో కొన్ని బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందలేదని వారు గుర్తించారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. తెలంగాణలో ఈ రోజు నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన విద్యార్థులని పికప్ అండ్ డ్రాపింగ్ కోసం ఎక్కువగా స్కూల్ బస్సులు రోడ్ ఎక్కుతుంటాయి. అయితే ఈ స్కూల్ బస్సులు సంబంధించి విద్యార్థుల భద్రత దృష్ట్యా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు వెళ్తున్న సమయంలో వాటిని ఆపివేసి అసలు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, డ్రైవర్ కి లైసెన్స్ ఉందా, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఉన్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు పనిచేస్తున్నాయా లేదా, ఇలా కొన్ని నిబంధనలను అసలు ప్రైవేట్ స్కూల్ బస్సులు పాటిస్తున్నాయా లేదా అనేది ఈరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా 1000కి పైగా వాహనాలను ఈరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తే 150 పైగా విద్యా సంస్థల వాహనాల మీద కేసులు కూడా నమోదు చేశారు. అసలు ఫిట్నెస్ లేని ఒక 35 స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు ఈరోజు సీజ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 22,000 స్కూల్ బస్సులకు రవాణా శాఖ కార్యాలయం నుంచి అనుమతులు వచ్చాయి. కానీ ఇంకా ఒక 2,500 పైగా స్కూళ్ళకి ఇంకా ఫిట్నెస్ అనుమతులు రావాల్సి ఉంది. అయితే అవి కూడా రోడ్ల మీదకి ఎక్కుతున్న సందర్భంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీల పేరుతోటి నిబంధనలు పాటించని స్కూల్ బస్సుల మీద కొరడా జల్లుపిస్తున్నారు. ఇక ముఖ్యంగా స్కూల్ ప్రారంభమవుతున్న సందర్భంలో అటు యాజమాన్యం, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్ బస్సులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ అధికారులు అటు పేరెంట్స్ ని కూడా సూచించారు. ఇక ఈ తనిఖీలు రోజు కొనసాగుతూనే ఉంటాయని కూడా రవాణా శాఖ అధికారులు తెలిపారు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ విశాల్.